తాజాగా మంత్రి నారా లోకేష్ గారు తిరుపతి పర్యటన అండ్ చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో పాటు వాళ్ళ కుటుంబం మీద అవినీతి ఆరోపణలు అండ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆ ఆరోపణలను ఖండించుకుంటూ ఈరోజు తాజాగా మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారులు అండ్ చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చాలా కీలకమైన విషయాలు అనే కంటే కూడా కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపెట్టారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక ఎమ్మెల్సీతో ఏదో బేరమాడే క్రమంలో మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే పదాలు ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువ ఓటుకు నోటు అనే ఈ చలామణిలో ఉన్నాయి. అయితే ఈరోజు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు బయటపెట్టిన విషయం కనుక చూస్తే నిజంగా చాలా సంచలనం అనిపించింది. తాను చెప్పిన దాని ప్రకారం 2001లో అప్పుడు చాలా పెద్ద జడ్పీటీసీ తిరుపతి రూరల్. ఆ తిరుపతి రూరల్ నుండి కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గెలుపొందారు. 7,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పుడు అంటే 2001 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. గెలుపొందిన తర్వాత జిల్లాలో అప్పుడు కాంగ్రెస్కే మెజారిటీ ఉందట. అందుకని చెప్పి జిల్లాలో అప్పుడు గవర్నమెంట్ అంటే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్ళి వాళ్ళు నేరుగా చంద్రబాబు నాయుడు గారితోనే ఫోన్లో మాట్లాడిచ్చారట. చంద్రబాబు గారే నేరుగా ఫోన్ చేసి వీళ్ళు మాట్లాడారట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫోన్ చేసి 2 కోట్లు ఇస్తాను, నువ్వు పార్టీలోకి రా, జడ్పీ వైస్ చైర్మన్ చేస్తా, నీ భవిష్యత్ అంతా నేను చూసుకుంటాను అని స్వయాన చంద్రబాబు నాయుడు గారే మా నాన్నకు చెప్పారు. మా నాన్న రిప్లై ఒకటే, లేదండి మీరు 20 కోట్లు ఇచ్చినా కూడా నేను రాలేను, నేను వైఎస్ అనుచరుణ్ణి, వైఎస్కి నమ్మకమైన వ్యక్తిగానే ఉంటాను, నేను రాలేను అని చెప్పారు. లోకేష్ గారు వెళ్ళి మీ నాన్నగారిని అడగండి, 2 కోట్లు ఆ రోజు ఇస్తామన్నా వైస్ చైర్మన్ చేస్తామన్నా మా నాన్న వెళ్ళలేదు. అది మా నాన్నగారి క్యారెక్టర్. కావాలంటే 2001లో ఏం జరిగిందో మీరు చూడండి. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీని కూడా స్తంభింపజేసి చివరికి బాయ్కాట్ చేసి వచ్చారు. ఇదే అంశం మీదనే మా జడ్పీటీసీ భాస్కర్ని నువ్వు ఎట్లా ప్రలోభ పెడతావు అని చెప్పి అసెంబ్లీని బాయ్కాట్ చేసి వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు. ఇది చరిత్ర. అంత ఆఫర్ చేసినా ఇంకేమో భవిష్యత్తులో ఏమో చేస్తామన్నా అధికారంలో ఉన్న వ్యక్తులు అట్లా చేసినా స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఫోన్ చేసి అడిగినా మా నాన్నగారు లొంగలేదు. అది మా నాన్నగారి క్యారెక్టర్ అని చెప్పి చాలా కీలక విషయం. ఇంతకుముందు రాజశేఖర్ గారు అసెంబ్లీని కూడా బాయ్కాట్ చేశారట. మరి అప్పుడు రాజకీయాలు యాక్టివ్గా ఉన్న వాళ్ళకు తెలిసే ఉండొచ్చాము. అండ్ అంతేకాకుండా ఇంకో విషయం కూడా లోకేష్ గారికి ఈయన కౌంటర్ చేసుకుంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి చంద్రగిరి మీద చాలా ప్రేమ ఉంది, నాకు బాగా కావాల్సిన ప్లేస్ అని ఎమోషన్ అని చెప్పి ఏదో చెబుతూ ఉన్నారు. మరి చంద్రగిరి మీద నిజంగా ప్రేమ ఉంటే మీ నాన్నగారి సొంతూరు కదా చంద్రగిరి, ఇక్కడ నుంచి 3 గంటల దూరంలో ఉన్నటువంటి మారుమూల అంటే చివరన ఉన్నటువంటి కుప్పంకి వెళ్ళి ఎందుకు పోటీ చేశారు మీ నాన్నగారు? చంద్రగిరి మీద ప్రేమ ఉంటే ఇక్కడెందుకు పోటీ చేయలేదు? సరే, ఎంత అవునన్నా కాదన్నా నీది కూడా చంద్రగిరే కదా లోకేష్ గారు. మరి చంద్రగిరి మీద ప్రేమ ఉంటే నీవెందుకు వచ్చి చంద్రగిరిలో పోటీ చేయలేదు? ఎక్కడో ఉన్న మంగళగిరికి పోయి ఎందుకు పోటీ చేసావు? పోనీ అదంతా ఎందుకు? 2029లో చంద్రగిరి నుంచి వైసీపీ తరపున నేనే పోటీ చేస్తాను, తెలుగుదేశం పార్టీ తరపున రండి మీరు పోటీ చేయండి, మీరు నేను డైరెక్ట్గానే తలపడదాం చంద్రగిరిలో అని చెప్పి డైరెక్ట్గానే ఆయన లోకేష్ గారిని అంటే ఒక రకంగా సవాల్ విసిరినట్టు ఇక్కడే పోటీ చేద్దాం రండి అని. అండ్ చంద్రగిరి మీద సొంత ఊరి మీద అంత ప్రేమ ఉండింటే ఇప్పుడు రండి చర్చకు, మా ప్రభుత్వ హయాంలో నేను ఇక్కడ మా నాన్నగారే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 7 నుంచి 7.5 కోట్ల రూపాయలు మీ నారావారిపల్లెకి పెట్టాం. రోడ్లు అయితే ఏముంది, స్కూల్ ఏమైతే ఏముంది. అంతకుముందు మీ నాన్నగారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏం చేసుకోలేకపోయారు, మేమే కదా చేసి పెట్టాం అని చెప్పి కూడా ఆయన అయితే కమెంట్ చేశారు, విమర్శ చేశారు. అండ్ మేము అవినీతి చేసాం, లేకుంటే లిక్కర్లో దోచేసాం, ఇంకేదో అంటూ ఉన్నారు. మేమేం అవినీతి చేయలేదు అని చెప్పి రేపు కాణిపాకం దగ్గర వచ్చి నేను ప్రమాణం చేస్తాను, మీరేమైనా కనుక అవినీతిని లెక్క పెట్టుకోవడంలో బిజీగా ఉండే మీ తరపున ఎవరినైనా పంపించండి, వచ్చి ప్రమాణం చేయమనండి అని చెప్పి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు.
ఇది చాలా ఇంట్రెస్టింగ్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అప్పుడు జెడ్పీటీసీ అయినప్పుడు నేరుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి 2 కోట్లు ఇస్తానని చెప్తే దానికి ఆయన తిరస్కరించి చివరికి రాజశేఖర రెడ్డి గారు ఇదే అంశం మీద అసెంబ్లీని కూడా బాయ్కాట్ చేశారు అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం.